హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డ్రై నట్ కుకీ బార్స్ అనేది చూపించబోతున్నానండి. చాలా క్రంచీగా ఉంటాయి, చేయటం కూడా చాలా సింపుల్. పైగా మనం బయట తీసుకుంటే హైజీన్ వైజ్ ఎలా ఉంటాయో అనే భయం ఉంటుంది కదా. ఈ కుకీస్ వచ్చేసి చాలా క్రంచీగా అండ్ సాఫ్ట్గా అండ్ హైజీన్ వైజ్ క్వాలిటీ వైజ్ చెప్పనవసరం లేదు. మన చేతులతో మనం చేసుకున్నవి అనుమానమే ఉండదు కదా. పిల్లలకు కూడా ఈజీగా భయం లేకుండా పెట్టేయచ్చు. అండ్ ప్యాకెట్ ఫుడ్స్ తినటం కంటే కూడా ఇంట్లో ఈజీగా ఇలా చేసుకొని తినటం అనేది చాలా మంచిది. అండ్ వీటి ప్రాసెస్లోనికి వెళ్ళే ముందు అవుట్పుట్ అనేది ఎంత బాగా వచ్చిందో మీకు చూపించాలి అనుకున్నాను అనమాట. చాలా టేస్టీగా కుదిరాయి అండ్ సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో అండ్ గుల్లగా కూడా వస్తాయన్నమాట. ఇవి క్రంచీ డ్రై నట్ బటర్ కుకీ బార్స్ అనమాట. వీటి ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాము. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ని తీసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్లోనికి 1/2 కప్పు బటర్ని వేసుకోవాలి. ఈ బటర్ని అండ్ షుగర్ పౌడరు బాగా కరిగేలాగా కలుపుకోవాలన్నమాట. క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనం వీడియోలో చూపించిన విధంగా తిప్పుతూ కలుపుకోవాలి. ఈ ప్లేస్లో మీరు విస్కర్ని కూడా వాడుకోవచ్చు అనమాట. హ్యాండ్ బ్లెండర్ని కూడా వాడుకోవచ్చు ఎక్కువ పోర్షన్ ఆఫ్ అమౌంట్ చేస్తున్నప్పుడు. నేను చేస్తున్నది కొద్దిగా పోర్షనే కాబట్టి నేను స్పూన్తో అయితే తిప్పేశాను. దీంట్లో 1 కప్పు మైదాతో పాటు 2 టేబుల్ స్పూన్ల ఎక్స్ట్రాగా మైదా వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను. ఆ తర్వాత మన ఇంట్లో ఉన్న జీడిపప్పు, బాదం, పిస్తా పౌడర్ని కొద్దిగా వేసుకున్నాను అనమాట. కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మనం చేత్తో స్మూత్గా మనం కలుపుకోవాలన్నమాట. ఈ బ్యాటర్ని బాగా ప్రెస్ చేస్తూ కలపకూడదు, ఎందుకంటే కుకీస్ అనేవి గట్టిగా వచ్చేస్తాయి. మనం ఎంత సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకుంటాము అనే దాంట్లోనే మన కుకీస్ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. వీలైతే మీకు అవసరం అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ల మిల్క్ చూసుకొని కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అనేది కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక కవర్ని తీసుకొని దానిపైన ఈ బ్యాటర్ అనేది వేసేసుకోవాలి. ఈ పిండి ముద్దను వీడియోలో చూపించిన విధంగా మెత్తగా సాఫ్ట్గా మనం దగ్గరకు చేతులతో ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత పేపర్ని కవర్ చేసేసి మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో మనం స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా మందంగా కూడా ఉండకూడదు, అలానే పలుచగా ఉండకూడదు. మనకి కుకీస్ ఎంత మందంలో కావాలి అనేది మనం డిసైడ్ చూసుకొని మనం షేప్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా నేను స్క్వేర్ షేప్లో రావడం కోసం ఒక చాక్తో అయితే 4 వైపులా అరేంజ్ చేసుకున్నాను. ఆ తర్వాత సన్నగా చాప్ చేసుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులను కూడా వేసేసుకొని పైగా కవర్ని కవరప్ చేసేసి తర్వాత ఇలాగా చపాతీ కర్రతో కొద్దిగా ప్రెస్ చేసుకుంటే నట్స్ అన్నీ కూడా ఊడిపోకుండా మనకి కుకీ బార్లో అయితే కుక్ అవుతాయన్నమాట. ఇట్లాగా దీన్ని కవర్ చేసేసి మెల్లగా తీసుకొని మనం ఒక 10 to 15 మినిట్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోండి. 10 to 15 మినిట్స్ తర్వాత ఫ్రీజర్ నుండి తీసేసిన తర్వాత చాక్తో ఇలాగా మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. నేను బార్స్ లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట. 2 సైడ్లా కట్ చేసుకున్న తర్వాత ఇట్లాగా ఒక ప్లేట్లోనికి నెయ్యిని గ్రీస్ చేసుకొని కొద్దిగా ఫ్లోర్ని డస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా సిద్ధం చేసుకున్న ప్లేట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కుకీ బార్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా మనకి కొంచెం గ్యాప్ ఉంచి ప్లేట్లో ఎన్నైతే పడతాయో అని సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో స్టాండ్ పెట్టేసి ఈ కుకీస్ ఉన్న ప్లేట్ని కూడా పెట్టేసి పైగా మూత పెట్టేసి 20 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత చక్కగా బేక్ అయ్యాయో. బేకరీ స్టైల్లో మనకి ఇలా బేక్ అయ్యాయి. చాలా క్రంచీగా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి నా వీడియోని. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రస్ట్ మీ, చాలా బాగున్నాయి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.